నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్కడి పేరు మారుమోగుతోంది. ఆయనే సీఎం విజయ్. కేవలం సినిమాలోనే కాదు, రియల్ లైఫ్ లోనూ తాను వన్ అండ్ ఓన్లీ సింగిల్ కింగ్ అని నిరూపిస్తూ దేశం మొత్తం తన వైపే చూసేలా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసలు విజయ్ తీసుకున్న ఆ షాకింగ్ డెసిషన్ ఏంటి? అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఆ ₹1,00,000 ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనాలకు తెరతీస్తూ ముఖ్యమంత్రి విజయ్ దూసుకుపోతున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దేశంలోనే ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి తీసుకోని విధంగా సరికొత్త ట్రెండ్ను సెట్ చేస్తున్నాయి. వీటిని గనక విజయవంతంగా అమలు చేస్తే ఆయన చరిత్ర సృష్టించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. దేవాలయాలు, పాఠశాలలు, బస్టాండ్ల పరిసరాలలో మద్యం దుకాణాలను పూర్తిగా తొలగించాలని ఆయన జారీ చేసిన ఆదేశాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే అమ్మా క్యాంటీన్లను ఆధునీకరించి పేదలకు మరింత మేలు జరిగేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. తాజాగా అవినీతి నిర్మూలన కోసం ఆయన తీసుకున్న మరో సంచలన నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను మార్పులకు దారితీస్తుంది. ప్రభుత్వ వ్యవస్థలో లంచం తీసుకుంటే కానీ పని చేయని కొందరి అధికారుల ఆట కట్టించడానికి విజయ్ ఒక అదిరిపోయే ప్లాన్ వేశారు. అవినీతి అధికారుల గుట్టురట్టు చేస్తే ప్రజలకు ఏకంగా ₹1,00,000 బహుమానం ఇస్తామని ఆయన ప్రకటించడం విశేషం. దీనికోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ నంబర్ను, వెబ్సైట్, పోర్టల్ను కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తనదైన ముద్ర వేస్తూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా లంచగొండి అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తించేలా ఆయన ఒక సరికొత్త పథకాన్ని తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఎవరైనా లంచం అడిగితే ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అలా నిజాయితీగా అవినీతిని బయటపెట్టిన వారికి ₹1,00,000 నగదు బహుమానం ఇస్తామని సీఎం ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ ఫిర్యాదుల ప్రక్రియ సులభతరం చేయడం కోసం ఒక ప్రత్యేక పోర్టల్ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. లంచం లేని సమాజాన్ని స్థాపించాలనే విజయ్ ఆలోచన నిజంగా అద్భుతమని నెటిజన్లు కొనియాడుతున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే అవినీతిని పూర్తిగా అంతం చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ అద్భుతమైన ఆలోచన క్షేత్రస్థాయిలో ఎంతవరకు ఆచరణలోకి వస్తుందో చూడాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని మంచి స్కీమ్స్ తెచ్చినా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనా విజయ్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విభిన్న నిర్ణయాలతో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ప్రజాక్షేమమే ధ్యేయంగా ఆయన వేస్తున్న అడుగులు ఇటు ప్రజలను, అటు రాజకీయ విశ్లేషకులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి. మద్యం దుకాణాల తొలగింపు, అమ్మ క్యాంటీన్ల ఆధునీకరణ వంటి నిర్ణయాలతో ఆయన ఇప్పటికే ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు ఏకంగా అవినీతి రహిత రాష్ట్రాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఆయన సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు. లంచం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు, ఆధారాలతో సహా ఇస్తే ₹1,00,000 రివార్డు ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ పథకం అమలు విషయంలో గ్రౌండ్ లెవెల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని సమాచారం. సీఎం ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయకపోతే ఆ స్కీమ్స్ ప్రజలకు సరిగ్గా అందే అవకాశం లేదు. అందుకే ఈ సంచలన నిర్ణయాన్ని విజయ్ ఎంతవరకు విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారో కాలమే సమాధానం చెప్పాలి. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే అవినీతి అధికారుల ఆట కట్టించడానికి ఆయన ఒక క్రేజీ ఐడియాతో ముందుకు వచ్చారు. ఎవరైనా అధికారి అవినీతికి పాల్పడితే వారిని ఆధారాలతో సహా పట్టిస్తే ₹1,00,000 బహుమతి లభిస్తుంది. ఈ వినూత్నమైన పథకం దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా ఒక రోల్ మోడల్గా మారుతుందని చెప్పవచ్చు. ఈ అవినీతిని అరికట్టేందుకు సీఎం విజయ్ స్వయంగా రంగంలోకి దిగడం ప్రజల్లోకి కొత్త నమ్మకాన్ని నింపింది. ఫిర్యాదులు చేయడానికి వీలుగా ప్రత్యేక వెబ్సైట్, హెల్ప్ లైన్ నంబర్ను కూడా సీఎం విజయ్ స్వయంగా లాంచ్ చేశారు.
ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ సీఎం విజయ్ను అభినందిస్తున్నారు. అయితే ఈ అద్భుతమైన స్కీమ్స్ ప్రజలకు చేరడంలో క్రింది స్థాయి అధికారులు అడ్డుపడుతున్నారనే టాక్ నడుస్తుంది. ప్రభుత్వ నిర్ణయాలను గ్రౌండ్ లెవెల్లో సక్రమంగా అమలు చేయకపోతే ఆశించిన ఫలితాలు రావడం కష్టమని కొందరు వాదిస్తున్నారు. విజయ్ ఈ అవినీతి నిరోధక చట్టాన్ని ఎంత కఠినంగా అమలు చేసి హిస్టరీ క్రియేట్ చేస్తారో వేచి చూడాలి. ముఖ్యంగా సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విజయ్ చేసిన ఈ ఆలోచన నిజంగా ప్రశంసనీయమని నెటిజన్లు అంటున్నారు. లంచం ఇస్తేనే కానీ పనులు జరగని ఈ రోజుల్లో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు ఎంతో అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ స్కీమ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనే దానిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం విజయ్ ఆలోచనలు అద్భుతంగా ఉన్నప్పటికీ వాటిని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలంటే అధికారుల తీరులో కూడా మార్పు రావాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో విజయ్ తన మార్కు పాలనతో ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో చూడటం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా లంచగొండుల ఆట కట్టించేందుకు సీఎం విజయ్ వేసిన ప్లాన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. విజయ్ నిజంగా హిస్టరీ క్రియేట్ చేస్తాడా? నిర్ణయాలు తీసుకోవడం ఒక ఎత్తైతే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం మరో ఎత్తు. సీఎం విజయ్ ఆలోచన అద్భుతంగా ఉన్నప్పటికీ అధికారులు దీన్ని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తారనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దీనిపై రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.